హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మన యాప్లో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొత్త కోర్స్ అండి. మనకు జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆ కోర్స్ కూడా. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ అండి, జూనియర్ అసిస్టెంట్ ఇతర కోర్సులు అయితే అందులో, ఇతర ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. వాటికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర కోర్సులు అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఏపీ ఎండోమెంట్, ఇవన్నిటికీ కూడా సో మరి భారీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగిందండి. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే అందచేయడము జరుగుతుంది. ఇందులో మరి క్లాసెస్ ఉంటాయి, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంతోమందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి ఫ్యాకల్టీ అండి. ఓకేనా, చాలా బాగుంటాయి. కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి. సో తప్పకుండా వెంటనే తీసుకోండి. మరి జాబ్ క్యాలెండర్ అయితే మనకు జనవరిన రాబోతుంది కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేయండి. యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈ రోజు మనకు ఈనాడు వార్తాపత్రికలో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళించాలి, జవాబు పత్రాలు ఆన్లైన్లో పెట్టాలి, తుది నివేదికలో సంస్కరణల కమిటీ కీలక సిఫారసులు అంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి నివేదించారు ఏంటి అనే వివరాలు అయితే ఈ వీడియోలో మనము క్లియర్గా చూద్దాం. సో గైస్, అందరికీ చిన్న అప్డేట్ అండి. ఎవరైతే మరి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్, ఏపీ పోలీస్ మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు, సో ఏపీఎస్ఆర్టీసీ ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో ప్రజెంట్ ఆఫర్ ఉందండి. జస్ట్ 399కే ఎనీ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాము. సో ఆఫర్ అయితే క్లోజ్ అవ్వబోతుందండి, వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళించాలి, జవాబు పత్రాలు ఆన్లైన్లో పెట్టాలి, తుది నివేదికలో సంస్కరణల కమిటీ. మరి రాష్ట్రంలో వివిధ ఉద్యోగ నియామకాలు చేపట్టే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిషన్లో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక 7 ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే అభ్యర్థులు రాసిన జవాబు పత్రాలు లేదా ఓఎంఆర్ షీట్లను మూల్యాంకనం చేసిన తర్వాత వెబ్సైట్లో పెట్టాలని సూచించింది. అభ్యర్థులు వ్యక్తిగతంగా లాగిన్ సహాయంతో మాత్రమే వాటిని చూసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని తెలిపింది. ఏపీపీఎస్సీ కార్యాలయంలో అంతర్గతంగా తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై కూడా ప్రభుత్వానికి అందజేసిన తుది నివేదికలో కీలక సూచనలు ఇచ్చింది. కేరళ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు యూపీఎస్సీ పనితీరుతో పోల్చితే ఏపీపీఎస్సీ బాగా వెనుకబడి ఉందని కూడా ఇక్కడ తెలియచేయడము జరిగింది. మరి కమిటీ పేర్కొన్నటువంటి ముఖ్య సూచనలు ఏంటి? నియామక పరీక్షలకు సిలబస్ చాలా కాలం క్రిందట ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు అనుసారంగా సిలబస్ అనేది ఉండాలి. అంటే ఏమైనా సిలబస్ అనేది చేంజ్ చేస్తారా లేదా దానికి అనుగుణంగా చేయాలని అయితే చూస్తున్నారు. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిలబస్ చేంజ్ చేయాలంటారు కానీ జస్ట్ ఉన్న వాటిలో కొన్ని తీసేస్తారు, కొన్ని యాడ్ చేస్తారు. బట్ అంతే, మనం ఎప్పుడు చదవాల్సిన జనరల్ స్టడీస్ సిలబస్సే ప్రతి దాంట్లో ఉంటుంది. బట్ వాటి యొక్క క్రోనాలజీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంతే, సింపుల్. ఓకే. మరి యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో జాతీయ బ్యాంకులు, ఇతర నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలు, వాటి సిలబస్ ఏపీపీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలు సిలబస్కు అనుగుణంగా అనుసంధానము చేయడము వల్ల ఉద్యోగార్థులు ప్రయోజనం పొందుతారు. దీనికోసం ప్రత్యేక సబ్జెక్ట్ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఏపీపీఎస్సీలో ప్రత్యేకంగా ఐటీ విభాగం లేదు. ప్రస్తుత పరిస్థితులు అది చాలా అవసరం. 9 మందితో ప్రత్యేక విభాగాన్ని కమిషన్లో ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. నెక్స్ట్, వ్యాస రూపంలో ఉండేటువంటి ఆన్సర్ బుక్లెట్ గ్రూప్ 1 మరి మాడ్యూల్ ప్రశ్న జవాబుల వారీగా విడదీసి ఆన్ స్క్రీన్ ద్వారా మూల్యాంకనం కోసం నిపుణులకు పంపించాలి. ఆన్లైన్ ద్వారానే మార్కుల కేటాయింపులు జరగాలి. ఒక ఎగ్జామినర్కు ఒక ప్రశ్నకు సంబంధించిన జవాబుకు మాత్రమే మూల్యాంకనం చేసే అవకాశాన్ని కల్పించాలి.
కొత్తగా డైనమిక్ ఎగ్జామ్ డాష్‌బోర్డ్‌ని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ వెల్లడి దగ్గర నుంచి ఫలితాల వరకు మరి సమాచారాన్ని అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలి అంటూ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలంటూ తెలియజేశారు. ఏపీపీఎస్సీలో న్యాయపరమైన వివాదాలు మరి ఎక్కువగా ఉన్నాయి. దీంతో నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు వీలుండటం లేదు. ఫలితంగా వయోపరిమితి పరంగా ఉద్యోగార్థులు నష్టపోతున్నారు. ప్రస్తుత కమిషన్ తరపున స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా వాదనలు జరుగుతున్నాయి. ఏపీపీఎస్సీలో ప్రత్యేకంగా డిప్యుటేషన్‌పై జిల్లా జడ్జి హోదాలో ఉన్నటువంటి వారితో లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ తెలియజేశారు. అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్ లేదా ప్రాసెస్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజుల రూపంలో వచ్చే మొత్తాన్ని అవసరాలకు తగ్గట్టుగా ఏపీపీఎస్సీ వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగాన్ని ఏపీపీఎస్సీలో ఏర్పాటు చేయాలి. నియామకాల తీరుపై ఎప్పటికప్పుడు ఈ విభాగం ద్వారా పరిశీలన జరుగుతుండాలి. తన పనితీరును గురించి స్వతంత్ర సంస్థ ద్వారా ఆడిట్ చేయాలి. ఏపీపీఎస్సీలో ప్రస్తుతం వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రకారము ఈ యొక్క రిజిస్ట్రేషన్ విధానం అందుబాటులో ఉంది. మరి దీనికి అదనంగా వన్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అమలుకు తెస్తే పని భారం తగ్గుతుందని, డీలాజికల్ విధానంలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ సులువవుతుందని, దీనికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఏపీపీఎస్సీ బాధ్యతలు, విధుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి అని కూడా ఇక్కడైతే మరి చెప్పడం అయితే మనము చూడవచ్చు. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ ఆగస్టు 31 లోపే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలనైతే తీసుకొచ్చి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కూడా దీంట్లో సిఫారసులు అయితే చేయడము జరిగింది. అది నిన్నటి పేపర్లో అయితే ఇవ్వడము జరిగింది గైస్. సో గైస్, ఎట్టి పరిస్థితుల్లో మనకు సంస్కరణలు ఏదో ఒకటైతే చేస్తారు. బట్ నోటిఫికేషన్లు మాత్రం రావడం పక్కా అండి. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. అన్ని నోటిఫికేషన్లు కూడా మనకు 1 బై 1 అయితే వస్తాయి. సో మీరు చేయాల్సింది ఏం లేదండి. సో ప్రిపరేషన్లోనే ఉండాలి, తప్పదు. ఓకే, ఒకేసారి నోటిఫికేషన్ వచ్చాక అన్నీ చదువుదామంటే మాత్రం కుదరదు, అంత టైం ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచే గనక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో ఖచ్చితంగా మీరు సిలబస్ కవర్ చేయవచ్చు. సో పోటీ పరీక్షలో మనమైతే ఉండవచ్చు. ఓకేనా? ఇదండి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో కోర్స్ అందుబాటులో ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.